హాయ్ ఫ్రెండ్స్, నా పేరు గణకృష్ణ. కిలారి గణ టాక్స్ ఈ ఛానల్కి స్వాగతం. డెఫినెట్గా మీరు ఈ ఛానల్ ఫస్ట్ టైం వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమంటే మీ సబ్స్క్రిప్షన్ నేను ఇంకా మరిన్ని వీడియోస్ చేయడానికి తోడ్పడుతుంది. ఈరోజు మన టాపిక్ వచ్చి లేటెస్ట్గా టీవీ5లో శివాజీ గారు, బిగ్ బాస్ శివాజీ గారు ఇంటర్వ్యూ ఇచ్చారు. అతను అమర్ గురించి, గౌతమ్ గురించి, శోభా గురించి, ఇంకా ప్రశాంత్ యావర్ గురించి ఎన్నో విషయాలు పంచుకున్నారు మనతో. అలాగే తను బిగ్ బాస్లో ఎలా ఎంట్రీ ఇచ్చాడు, ఎందుకోసం బిగ్ బాస్కి వచ్చాడు అనేది కూడా శివాజీ ఆ ఇంటర్వ్యూలో పూర్తిగా చెప్పాడు. ఇప్పుడు ఆ ఇంటర్వ్యూలో శివాజీ గారు చెప్పిన కొన్ని మాటలు విని, అలాగే దాని కింద మనకు వచ్చిన కమెంట్స్, మ్యాక్సిమం జనాలు ఈ ఇంటర్వ్యూ గురించి ఏమనుకుంటున్నారో ప్రతిదీ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆ కమెంట్స్ అయితే మనం చదివి వినిపిస్తాను డెఫినెట్గా. ఏమంటే చాలా కమెంట్స్లో మీరు చూడకపోయిండొచ్చు. నేను కొన్ని మెయిన్ కమెంట్స్ అయితే ఎత్తుకున్నాను. దీంట్లో పాజిటివ్ కమెంట్స్, నెగిటివ్ కమెంట్స్ రెండు ఉంటాయి. మనము రెండింటిని ఒకసారి చూద్దాము. అలాగే మీకు ఏమనిపించింది ఈ ఇంటర్వ్యూ గురించి? ఒకవేళ మీరు ఇంటర్వ్యూ చూడకపోతే ఒకసారి వెళ్ళి ఇంటర్వ్యూ చూడండి. అలాగే ఆ ఇంటర్వ్యూలో మీకు నచ్చిన అంశాలేమి, నచ్చని అంశాలేమో ఈ వీడియో కింద డెఫినెట్గా కమెంట్ చేయండి. ఇప్పుడు మనం మన వీడియోని స్టార్ట్ చేద్దాం. ఈ బిగ్ బాస్ సీజన్ 7లో శివాజీ గారికి మంచి ఫాలోయింగ్ అయితే ఉంది. చాలా ఓట్లు అయితే పడ్డాయి. యాక్చువల్గా లాస్ట్ వరకు చూస్తే మనం శివాజీ గారే విన్నర్ అవ్వచ్చు అనేసి కూడా అనుకున్నాము చాలా వరకు. కానీ తను థర్డ్ ప్లేస్లో అయితే వచ్చాడు. ఫస్ట్ ప్లేస్ వచ్చి ప్రశాంత్, సెకండ్ ప్లేస్ వచ్చి అమర్ వచ్చి, థర్డ్ వచ్చి శివాజీ గారు వచ్చారు. అందులో ఇతనికి కొత్త పేరు అయితే దీంట్లో ఏర్పడింది. శివాజీ గారిని ఇప్పుడు చాలా మంది శివన్న శివన్న అంటున్నారు. యాంకర్ మీకు శివాజీ ఇష్టమా శివన్న ఇష్టమా అంటే, ప్రజలు నాకు ఇచ్చిండేది శివన్న, అదైతే నాకు చాలా ఇష్టంగా ఉంది, ఇంకటి నుంచి నన్ను శివన్న అనే పిలవండి అని చెప్పారు. ఇప్పుడు తన మాటలోనే విందాం అది ఎలా ఉంది అనేది. శివాజీ అనాలా శివన్న అనాలా? ప్రజలు ఇచ్చిన పేరే అనండి మూర్తి గారు, శివన్నే. నాకు పులకరిస్తుంది ఆ మాట అంటే. చూసారు కదండి, శివాజీ గారికి శివన్న అంటేనే ఇష్టం అంట. ఇక బిగ్ బాస్ లోకి శివాజీ ఎలా వచ్చాడు దాని గురించి శివాజీ మాటల్లోనే మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. బిగ్ బాస్ రియాలిటీ షో అనేది అది ఒక జీవిత పాఠశాల. మళ్ళీ చెప్తున్నా, అది ఒక జీవిత పాఠశాల. నాకు ఎందుకు వెళ్ళాలి అని అనిపించిందంటే, జనరల్గా ఇన్ని సంవత్సరాలు సినిమా ఇండస్ట్రీలో ఉండి, ఒక 10 సంవత్సరాల పాటు సినిమాకి దూరంగా ఉండి, మళ్ళీ ఒక ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ ఎట్లా రావాలరా అని అనుకుంటున్న పరిస్థితిలో ఒక కాల్ వచ్చింది. బిగ్ బాస్కి మేము అనుకుంటున్నాం, మీరు చేస్తారా అని అనుమానంగా అడిగారు. ఒక పావు గంట తర్వాత చెప్తాను అని చెప్పి కానీ బట్ ఇంట్లో వాళ్ళని అడిగాను, వాళ్ళు వద్దన్నారు. మా చిన్నోడైతే వాడైతే మరీ కిండల్ చేశాడు. అయినా సరే అప్పుడు అనుకున్నా, వాడు కిండల్ చేసినాక నువ్వు ఆడలేవు అన్నాడు. సో అక్కడ ఇంకొక చిన్న ఆడలేదు కొడుకు, నువ్వు ఆడలేవు అని అంటే ఎట్లా ఊరుకుంటాం. సో అది సరదాగానే. విన్నారు కదండి, శివాజీ గారు అంటే సినిమాలు చేసి చాలా రోజులు అయిపోయింది. ప్లస్ తను అంతకుముందు 5 years బ్యాక్ రాజకీయాల్లో కూడా ఉన్నాడు. తర్వాత కొన్ని రోజులు ఎందుకో సైలెంట్ అయిపోయారు. ఇప్పుడు మళ్ళీ మనము రాజకీయాల్లో కానీ లేదా సినిమా ఫీల్డ్లో కానీ రావాలంటే మళ్ళీ ఒక ప్రెస్ మీట్ పెట్టాలి, అందరినీ పిలిచి నేను సినిమా చేస్తాను అనేసి తనే ఎక్స్ప్రెస్ చేయాలి అంటే తనకి ఏదోలాగా ఉందంట. ఆ టైంలోనే బిగ్ బాస్ నుంచి కాల్ రావడంతో తను ఓకే వెళ్దాం అనుకున్నాడు. తన భార్య కూడా చెప్పాడంట. భార్య వద్దులేండి మీరు సెట్ అవ్వరని చెప్పింది. ఇంకా వాళ్ళ చిన్న కొడుకు రిక్కీకి చెప్తే తనైతే ఏకంగా కమెంట్ చేశాడంట, నువ్వు వెళ్ళలేవు, నువ్వు చేయలేవు అనేసి. ఆ కసితోనే డెఫినెట్గా బిగ్ బాస్లో ఆడాలా అన్నట్టు శివాజీ గారు అయితే బిగ్ బాస్లోకి ఎంట్రీ ఇచ్చారండి. ఇంకా ఈ ఇంటర్వ్యూలో ఎన్నో విషయాలు శివాజీ గారు అయితే పంచుకున్నారు. అమర్ గురించి మాట్లాడడం కానీ, గౌతమ్ గురించి మాట్లాడడం కానీ, అలాగే ప్రశాంత్ యావర్ గురించి మాట్లాడడం కానీ, అలాగే వాళ్ళు ముగ్గురు కలిసి ఒక సినిమా స్పై అనేసి తీస్తున్నారనేసి ఎన్నో విషయాల గురించి మాట్లాడారు. ఇప్పుడు ఈ ఇంటర్వ్యూని చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు వాళ్ళ అభిప్రాయాలు అయితే కింద తెలిపారు. ఆ అభిప్రాయాలను మనం ఒకసారి చదువుతాము. డెఫినెట్గా నేను చదివి వినిపిస్తాను. దాంట్లో పాజిటివ్ కొన్ని ఉన్నాయి, నెగిటివ్ కొన్ని ఉన్నాయి. ఇప్పుడు కొన్ని కమెంట్స్ని అయితే మనం చూద్దామండి, ఎవరు రాశారు, ఏం రాశారు అనేసి. దీంట్లో నేనైతే చదివి వినిపిస్తాను, మీరు ఒకసారి వినండి. శృతి అడ్వకేట్ అంట, తను వచ్చి షో కంప్లీట్గా చేంజ్ అయ్యింది శివాజీ వల్ల. పొలిటీషియన్ నాట్ కరెక్ట్ ఫర్ బిగ్ బాస్ షోకి. కన్నింగ్ చాలా మాటలు మారుస్తాడు, సిచ్యువేషన్ని తనకి ఫేవర్గా చేసుకుంటాడు, కుదరకపోతే వాళ్ళని చాలా బ్యాడ్ చేస్తాడు. అమ్మో డేంజరస్ అని రాసింది శృతి అడ్వకేట్ అంట. ఇంకొక కామెంట్ వచ్చి లలిత జేఏ 3984 అంట. మీ వయసుకి ఇంకా ఇంత గ్రడ్జ్ పెట్టుకున్నారు అమర్ మీద. అమర్కి ఏం పోయేది లేదు, మీకు పరువు పోతుంది. బయటకు వచ్చాక కూడా ఇలా కాకుల్లా పొడుస్తున్నారు.
అమర్ ఒక్క మాట కూడా చెడుగా చెప్పలేదు, బయటకు వచ్చాక అది అమర్ సంస్కారం, మీకు అది లేదు, ఏం చేస్తాం, వయసు అయిపోతుంది, చేదస్తాం అని రాశారండి. ఇలా కొంతమంది నెగిటివ్గా అయితే రాస్తున్నారు. ఎందుకంటే తను ఈ ఇంటర్వ్యూలో కూడా అమర్ గురించి కొద్దిగా అంటే తక్కువ చేసినట్టు మాట్లాడినారు అనేసి చాలామంది అభిప్రాయం. చూద్దాం ఇంకా ఏమేమి కమెంట్స్ ఉన్నాయో ఒకసారి చూద్దాం మనం. లలితారెడ్డి 4805 అంట, మీరు మాటలను ఫ్లిప్ అవుతారు, తప్పు ఒప్పుకోరు, తప్పు ఒప్పు చేస్తారు, ఒప్పు తప్పు చేస్తారు, పాలిటిక్స్లో కరెక్ట్ మీరు అనేసి రాశారు ఈ లలితారెడ్డి గారు. అలాగే కట్టమురివాణి అంట, తను వచ్చి ఇంతకుముందు మీ మూవీస్ అన్నా మీరన్నా చాలా ఇష్టం ఉండేది, కానీ బిగ్ బాస్ చూశాక మీరు ఇంత కన్నింగ్ సైలెంట్ కిల్లర్ అని క్లియర్గా కనిపించింది, మీరు ఇప్పటికి కూడా అలానే ప్రవర్తిస్తున్నారు, మీరు చాలా రాంగ్ పర్సన్ అనేసి రాశారు. అంటే తను అమర్ గురించి ఆ విధంగా చెప్పడం వల్ల వీళ్ళందరి అభిప్రాయాలు ఈ విధంగా ఉన్నాయేమో అని నాకు అనిపిస్తుంది. కానీ శివాజీ గారు అయితే చాలా మంచి వ్యక్తే, మరి అది గేమ్లో భాగంగా తనైతే ఆ విధంగా చేసిండొచ్చు తప్ప, కానీ బయట వచ్చి కూడా ఇంటర్వ్యూలో తను అలా మాట్లాడాలని వీళ్ళ ఫీలింగ్. సరే చూద్దాం, ఇంకా కొన్ని కామెంట్స్ చూద్దాం. శివన్న, మీకు ఉన్న మాట్లాడే విధానం నాకు 1% ఉంటే నేను తెలంగాణ సీఎం అవుతా అన్న, మీరు మంచి వ్యక్తిత్వం ఉన్న మనిషి అనేసి యాడ్స్ క్వీన్ 4052 అనేసి శివాజీ గురించి పాజిటివ్గా అయితే రాశారు. అంటే తన మాట్లాడే విధానం తనకు 1% ఉన్నా తెలంగాణ సీఎం అవ్వచ్చు అనేసి తనైతే రాసింది. మరి క్వీన్ అని పెట్టింది, లేడీనే అయ్యిండొచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చి రాజ్యలక్ష్మి దాసరి అంట, ఎవరు ఏమన్నా శివాజీ సార్ కింగ్, వీ బిలీవ్ యూ, వీ లవ్ యూ, వీ గివ్ రెస్పెక్ట్ టు యూ సార్. అంటే శివాజీ గారిని లైక్ చేసే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఈ కామెంట్స్లో. ఇంకా చాలా కామెంట్స్ అయితే ఉన్నాయండి. శివాజీ అన్న సూపరు, శివాజీ అన్న బంపరు, అసలు బిగ్ బాస్లో శివాజీ అన్ననే విన్నరు అనేసి చాలామంది అయితే రాశారు. అవి అయితే చిన్న చిన్న కామెంట్స్, మనం కొద్దిగా పెద్ద కామెంట్స్నే తీసుకుందాం వీలైనంత వరకు. ఇంకా శ్రావణి IR 155 అంట, గొప్ప వ్యక్తిత్వం, మంచి భావాలు, మంచి సహకారం, అందరినీ కలుపుకొని పోయే వ్యక్తి శివాజీ గారు, నిజాయితీగా ఆడి బిగ్ బాస్లో జనాలందరి మనసులు గెలిచిన బిగ్ బాస్ విన్నర్ శివాజీ అన్న. చూసారా, వీళ్ళు కూడా చాలా మంది శివాజీనే విన్నర్ అనేసి చాలా అంటున్నారు. శివాజీ గారు కూడా ఇంటర్వ్యూలో తనే చెప్పాడు, నేనే విన్నర్ అయి ఉండాలి, కానీ నన్ను లాస్ట్ 3 వీక్స్ నుంచి ఎందుకో బ్యాట్ చేయాలని చూశారు అనేసి శివాజీ గారు కూడా అంటున్నారు. వీళ్ళ అభిప్రాయం కూడా అదే అయి ఉండొచ్చు. సరే ఇంకొక కామెంట్ చూద్దాం. చిన్న ప్రసాద్ 3662 అంట, హాయ్ శివాజీ అన్న, మిమ్మల్ని బిగ్ బాస్లో చూసాం, మళ్ళీ ఇప్పుడు TV5లో చూస్తున్నాను, చాలా ఆనందంగా ఉంది, మీరు గెలవకపోయినా ప్రజల మనసు బాగా గెలిచారు, మీరంటే నాకు చాలా అభిమానం, మీరు బిగ్ బాస్లో ఉన్న అన్ని రోజులు కూడా ఓటింగ్ వేసేదాన్ని, నా ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ని నైబర్స్ అందరితో వేయించేదాన్ని, మీరు వెరీ జెన్యూన్ పర్సన్, TV5లో మీ ఇంటర్వ్యూ చాలా బాగుంది, బిగ్ బాస్లో ఎలా మాట్లాడారో సేమ్ టు సేమ్ అలాగే TV5లో మాట్లాడుతున్నారు, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. కాబట్టి తను చిన్న ప్రసాద్ అంట, ఎవరు శివాజీ గారు బిగ్ బాస్ హౌస్లో ఎలా ఉన్నారో ఇప్పుడు ఇంటర్వ్యూలో కూడా సేమ్ అదే వ్యక్తిత్వం కలవారు అనేసి తనైతే అభిప్రాయపడుతుంది. ఇంకొక కమెంట్ వచ్చి భారతి, శివాజీ ద రియల్ క్యారెక్టర్ ఆఫ్ కామన్ మ్యాన్, వన్ కెన్ షైన్ ఓన్లీ బై ట్రూత్, శివాజీ ఏ గుడ్ హ్యూమన్ బీయింగ్, నౌడేస్ దీస్ టైప్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ ఆర్ వెరీ రేర్ అని రాసింది. శివాజీ గారి క్యారెక్టర్ కామన్ మ్యాన్ క్యారెక్టర్ సేమ్ అనేసి తన అభిప్రాయం. ఇంకా శివాజీ అన్న, నువ్వు ఏం చేసినా మీ వెంట ఉంటాం, నువ్వు ప్రశాంత్ వెంట ఉన్నట్లు అనేసి స్పీడ్ అనాలిసిస్ అండ్ ట్రెండింగ్ టాప్ అనేసి ఒకరైతే కామెంట్ చేశారు. ఇంకా ఆసిఫ్ సల్మాని మొహమ్మద్, పల్నాటి పౌరుషం శివన్న, మళ్ళీ మిమ్మల్ని మూవీస్లో చూడాలి అని అనుకుంటున్నాం, మీ నటన మీ వ్యక్తిత్వం బెస్ట్ 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 అన్న, నిజం చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్కి మీరు చాలా అవసరం, శివాజీని మళ్ళీ మూవీస్లో చూడాలని చాలామంది అభిప్రాయపడుతున్నారు. డెఫినెట్గా శివాజీ గారు గొప్ప నటుడు, తను మళ్ళీ మూవీస్ చేస్తే చాలా బాగుంటుంది, అది క్యారెక్టర్ ఆర్టిస్ట్గా తను చాలా ఇంతకుముందు అయితే హీరోగా చేశారు తను, ఇప్పుడైతే నాకు తెలిసి క్యారెక్టర్ ఆర్టిస్ట్గా డెఫినెట్గా తనకు అవకాశాలు వచ్చే అవకాశం అయితే ఉంది, తను ట్రై చేస్తే డెఫినెట్గా మంచి క్యారెక్టర్స్ అయితే రావచ్చు అనేసి నా అభిప్రాయం.
ఇంకా రమ్య సెల్వా, శివాజీ గారు ఐఎమ్ సారీ అండి, ఒక క్వశ్చన్ అండి, రతిక కూడా పీపీని చాలా ఇబ్బంది పెట్టింది. మరి రతిక గురించి ఎందుకు చెడుగా బయట వచ్చాక చెప్పలేదు? ఇలా ఓన్లీ శోభ గురించి ఎందుకు చెప్తున్నారు? రతిక పీపీ వాళ్ళ మదర్ని ఫాదర్ని కూడా తిట్టింది కదా, మీకు ఆ అమ్మాయి తప్పు అనిపించలేదా అనేసి రమ్య సెల్వా అనేసి కమెంట్ చేశారు. అంటే శివాజీ గారు ఎక్కువ అమర్ని శోభ వాళ్ళ గురించి ఎక్కువ చెప్తున్నారు, అదే రతిక గురించి అయితే ఏం చెప్పట్లేదు బయట అనేసి వీళ్ళ అభిప్రాయం అయితే. ఇంకా నడుపల్లె పార్వతి అంట, తను వచ్చి ఏం రాసిందంటే, అమర్ని ఎంత టార్గెట్ చేశారో, అవహేళన నీచంగా చూసారో, ఎంత తిట్టారో చూసాం, పక్షపాతం చూపారో అంతా తెలుసు, ఇప్పుడు కూడా మంచితనం ముసుగు అని రాశారు. ఇక పుల్లి సాయి శక్తి వంశీ అంట, గౌతమ్ didn't tell any negative about Shivaji in any interview. Here Shivaji is trying to portray negatively about Gautam still. This is different with Gautam and Shivaji. అంటే గౌతమ్ ఏ ఇంటర్వ్యూలో కూడా శివాజీ గురించి చెడుగా చెప్పలేదు, కానీ శివాజీ గారు గౌతమ్ని నెగిటివ్గా పోర్ట్రే చేస్తున్నారు అనేసి పుల్లి సాయి శక్తి వంశీ గారు అయితే ఈ కమెంట్లో చెప్పారు. ఇక ద కాశీ, యాక్చువల్గా పీపీ అండ్ యావర్ వీడి బాధితులు, ఈవెన్ దే నో ఇట్ బట్ కెనాట్ సే అవుట్. వాళ్ళు సాధించినది వీడి క్రెడిట్ తీసుకుంటున్నారు, ఏదో వీడి డైరెక్షన్ లాగా అనేసి అభిప్రాయపడ్డారు. ఈజ్ పోర్ట్రేయింగ్ ఎవ్రీ వన్ బ్యాడ్ చీప్ ఇమ్మెచ్యూరిటీ మెంటాలిటీ, పీపుల్ కంపేరింగ్ విత్ అభిజిత్. అభి కాలిగోటికి సరిపోడు, అభి సోహెల్ మనీ తీసుకున్న ఒక్క మాట మాట్లాడలేదు, వదిలేయండి అన్నాడు. అభి ఎక్కడ ఈయన ఎక్కడ, ఏజ్కి రెస్పెక్ట్ ఇవ్వడం అంటే శివాజీ గారిని కొంతమంది అభిజిత్తో పోల్చారనేసి, అభిజిత్ ఎక్కడ ఈయన ఎక్కడ అనేసి KN WP8FO అనే వాళ్ళైతే కమెంట్ చేశారు. అంటే అభిజిత్ వచ్చి అభిజిత్ సోహెల్ గేమ్ బిగ్ బాస్ సీజన్ 5లో అయితే సోహెల్ డబ్బులు తీసేసుకున్నాడు, అభిజిత్కి చాలా తక్కువ అమౌంట్ అయితే వచ్చింది కదా. అప్పుడు అభిజిత్ని బయట ఇంటర్వ్యూలో అడిగినప్పుడు అభిజిత్ అయితే వదిలేయండి, దాని గురించి మాట్లాడను అని చెప్పాడు. కానీ శివాజీ గారు ఇప్పుడు బయటకు వచ్చినా కూడా వీళ్ళ గురించి మాట్లాడుతున్నారు నెగిటివ్గా అనేది వీళ్ళ అభిప్రాయం. ఇంకా కనక మహాలక్ష్మి 88 అంట, అమర్ ప్రశాంత్ని టార్గెట్ చేశాడు అంటున్నావు కదా, మరి నువ్వు అమర్ని టార్గెట్ చేయలేదా? మీ బట్టి చూసుకుంటే అమర్ ప్రశాంత్ విషయంలో చేసిన చాలా చాలా చిన్న మిస్టేక్. 420 అన్నారు, ఎర్రి పుష్పం అన్నారు, పిచ్చోడు, జామకాయలు అమ్ముకున్నోడు, పనికిమాలినోడు అన్నారు, అబ్బో ఇంకా చాలానే అన్నారు అనుకోండి. బాగోలేదు అని చూడకుండా పడిపోవడానికి కాలు అడ్డం పెట్టారు. అప్పుడు ఏమైంది సార్ మీ పెద్దరికం? ఒకరిని మనం నీతులు చెప్పే ముందు మనం ఏంటో తెలుసుకుంటే మంచిది అని కనక మహాలక్ష్మి 88 అనే వాళ్ళు చెప్పారు. అంటే శివాజీ గారు ఆ షోలో అమ్మని కొన్ని మాటలైతే సరదాగానే తనైతే తిడుతూ ఉన్నాడు, దాన్ని వీళ్ళకి బాధేసిందో మరి ఏమో తెలియదు, అందుకు ఈ విధంగా రాస్తారు. మరి ఇలా చాలా కమెంట్స్లో పాజిటివ్స్ కొన్ని నెగిటివ్స్ కొన్ని శివాజీ గురించి ఉన్నాయి. ఈ విధంగా శివాజీ ఇంటర్వ్యూకి సంబంధించి చాలామంది అభిప్రాయాలు ఉన్నాయండి. దీంట్లో పాజిటివ్స్ ఉన్నాయి, నెగిటివ్స్ ఉన్నాయి. దీని గురించి మీరేమనుకుంటున్నారో మా వీడియో కింద కమెంట్ రూపంలో తెలియండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.